వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఇది భారతదేశ చరిత్రలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గర్వకారణమైన ఘట్టంగా నిలిచిపోయే సంఘటన. దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందనడానికి, మౌలిక వసతుల రంగంలో ప్రపంచ స్థాయికి చేరుకుంటున్న దానికి ఈ ఘనత ఒక స్పష్టమైన నిదర్శనం. రహదారుల నిర్మాణంలో భారతదేశం సాధిస్తున్న విజయాలు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాంటి విజయాల్లో ఒకటిగా తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ రికార్డు నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని బెంగళూరు, కడప, విజయవాడ ఆర్థిక కారిడార్, జాతీయ రహదారి సంఖ్య NH 544G పై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మెస్సర్స్ రాజ్దప్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కలిసి 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక రహదారి పనిగా కాకుండా భారతదేశం సాధించిన ఒక చారిత్రక విజయంగా భావించవచ్చు. డిసెంబర్ 7, 2026న ఈ ఘనత సాధించబడింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే 28.95 లేన్ కిలోమీటర్ల మేర బిటుమినస్ కాంక్రీట్ పనిని విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు. అదే సమయంలో మరో రికార్డుగా 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ ను కూడా ఒకే రోజులో వేయడం జరిగింది. ఇది సాధారణంగా చాలా రోజుల పాటు జరిగే పని. ఇంత తక్కువ సమయంలో అంతటి నాణ్యతతో పూర్తి చేయడం నిజంగా అపూర్వమైన విషయమని చెప్పొచ్చు. ఈ రికార్డు వెనుక వేలాది మంది శ్రమ దాగి ఉంది. ఇంజనీర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, ఫీల్డ్ సూపర్వైజర్లు, యంత్రాల ఆపరేటర్లు, నిర్మాణ కార్మికులు అందరూ ఒకే లక్ష్యంతో సమన్వయంతో పనిచేశారు. పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం సాగిన ఈ పనులు భారతదేశంలో ఉన్న సాంకేతిక నైపుణ్యానికి, నిర్వహణ సామర్థ్యానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచాయి. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా NHAI నిర్దేశించిన కఠినమైన ప్రమాణాలను పాటిస్తూ ఈ పనులు పూర్తి చేయడం మరింత విశేషం. బెంగళూరు, కడప, విజయవాడ ఆర్థిక కారిడార్ అనేది ఆంధ్రప్రదేశ్కు అత్యంత కీలకమైన ప్రాజెక్ట్. ఈ కారిడార్ గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప వంటి ముఖ్యమైన జిల్లాల మీదుగా ప్రయాణించి కర్ణాటక రాష్ట్రానికి చేరుతుంది. ఇది భారతమాల ప్రాజెక్ట్ 2వ దశలో భాగంగా నిర్మించబడుతున్న ఒక అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. పూర్తిగా యాక్సెస్ కంట్రోల్ విధానంలో 6 లైన్లతో అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో ఈ రహదారి రూపుదిద్దుకుంటోంది. ఈ ఎక్స్ప్రెస్ వే పూర్తయితే ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయం. ప్రస్తుతం అమరావతి నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు 11 నుంచి 12 గంటల వరకు సమయం పడుతోంది. కానీ ఈ కొత్త రహదారి అందుబాటులోకి వస్తే అదే ప్రయాణం సుమారు 6 గంటలకే పూర్తవుతుంది. ఇది ప్రయాణికులకు మాత్రమే కాదు, వ్యాపార రంగానికి, పరిశ్రమలకు, సరుకు రవాణాకు ఎంతో మేలు చేస్తుంది. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఇది ఒక బలమైన ఆధారంగా మారుతుంది. ఈ ప్రాజెక్ట్ ఇంకా ముందుకు సాగుతూనే ఉంది. మొత్తం 4 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 2 రికార్డులు సాధించగా జనవరి 11, 2026న మరో 2 రికార్డులను సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది భారతదేశ రహదారి నిర్మాణ రంగంలో ఒక నిరంతర ప్రయాణంలా కొనసాగుతుంది. ఈ విజయానికి ప్రధాన కారణంగా భారత ప్రభుత్వం తీసుకున్న దృఢమైన నిర్ణయాలని చెప్పుకోవాలి. ముఖ్యంగా రోడ్లు, రహదారుల మంత్రిత్వ శాఖ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి నాయకత్వంలో చేపట్టిన సంస్కరణలు, వేగవంతమైన ప్రాజెక్ట్ అమలు, నాణ్యతపై ఉన్న గట్టి దృష్టి ఇవన్నీ ఇలాంటి అద్భుతమైన ఫలితాలకు దారితీశాయి. NHAI సంస్థ దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి మౌలిక వసతులు నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఆ లక్ష్యాన్ని ఒక్కొక్క ప్రాజెక్టు ద్వారా సాకారం చేస్తోంది. ఈ ఘనత కేవలం ఒక రహదారి నిర్మాణ విజయం మాత్రమే కాదు. ఇది భారతదేశం అభివృద్ధి చెందుతున్న శక్తికి, సాంకేతిక నైపుణ్యానికి, శ్రమకు, సంకల్పానికి ప్రతీక. ప్రపంచానికి భారతదేశం ఏమి చేయగలదో చూపించే ఒక గొప్ప ఉదాహరణ ఇది. భారతదేశం నిర్మిస్తోంది, ఆంధ్రప్రదేశ్ సాకారం చేస్తోంది అనే మాటలకు ఈ ప్రాజెక్ట్ అక్షరాల అర్థం చెబుతోంది.